హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి డే 3 ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఓటింగ్ అయితే పడుతూ ఉంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది ఫ్యామిలీ వీక్ అనేది. ఊహించిన దానికంటే అందరికీ ఓటింగ్ చాలా బెటర్మెంట్ పడుతుంది. దానికి రీజన్ ఏంటి అని అంటే ఓన్లీ మన ఫ్యామిలీ వీక్ కదా, అందరి ఎమోషన్ కానీ అందరూ ఫ్యామిలీస్ రావడం అనేది ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో అలాగే డెమోన్ వాళ్ళ మదర్ కానివ్వండి అండ్ మన సంజన వాళ్ళ పాప ఇద్దరు పిల్లలు రావడము అండ్ దివ్య వాళ్ళ మదర్ రావడము చాలా యాక్టివ్గా ఎనర్జీగా ఉంది. అండ్ దివ్య వాళ్ళ మదర్ మామూలుగా లేదు, పంచుల వర్షం కురిపిస్తుంది అనమాట, అంత రేంజ్ లో కొట్టింది. అండ్ ఈమెకు కూడా ఓటు బ్యాంక్ అనేది కొంచెం వరకు బెటర్మెంట్ అయిందా అంటే ఖచ్చితంగా అయిందని చెప్పొచ్చు. సో మొత్తానికి ఎవరు ఓటింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే క్లియర్ గా మాట్లాడదాం. అండ్ ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా క్లిక్ చేయండి. వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కళ్యాణ్ టాప్ పొజిషన్ వచ్చేసరికి పాపం కళ్యాణ్ ఓటింగ్ తగ్గింది. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో ఆ ఓటింగ్ అనేది ఖచ్చితంగా కొంచెం వరకు తగ్గింది. సో దానికి మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నామా అంటే ఖచ్చితంగా ఆయనకు ఫ్యామిలీస్ వచ్చారు అని అంటే ఆ ఫ్యామిలీస్ వల్ల కొంతవరకు ఆయనకు ఆ సిచ్యువేషన్ అది వాళ్ళకు వర్కౌట్ అవుతుంది. మనోడికి వాళ్ళ మదర్ వస్తున్నారు హౌస్ లోకి, వచ్చినాక ఈయనకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఓటింగ్ తగ్గడానికి రీజన్ ఏంటంటే మిగతా వాళ్ళకు ఓటింగ్ అనేది పెరిగింది. సో ఖచ్చితంగా ఈసారి ఎలిమినేషన్ లో పెద్ద ట్విస్ట్ ఉండబోతుంది అని అంటే క్లియర్ కట్ గా పెద్ద ట్విస్టే ఉండబోతుంది. మీరు ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో షాకింగ్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ చాలా తగ్గింది అనమాట. అంటే తగ్గింది అని అంటే మీరేమనుకుంటారు, దివ్య ఎలిమినేట్ అవుతుంది అని ఫిక్స్ అయిపోతారు, మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. సో అది జరగదు, అదే షాకింగ్ ఉండబోతుంది అంటే దానికి రీజన్ అనమాట. సో 32% తోటి కళ్యాణ్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు. కళ్యాణ్ కి ఫ్యామిలీ వీక్ పెద్దగా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ ఈయన కంప్లీట్ గా ఓన్ ఫ్యాన్ బేస్ అంటే కాదు, మిక్స్డ్ గా పడుతుంది. అంటే ఇప్పుడు ఎలా ఉంటది అంటే విన్నర్ రేస్ లో ఉన్న వాళ్ళ ఓటింగ్ కూడా అరే మనోళ్ళు లేరు కదా, వాళ్ళది వీళ్ళకి వేసేద్దాము అన్నట్టుగా ఉంటారు తప్పితే సో కంప్లీట్ గా వీళ్ళ ఫ్యాన్ వీళ్ళ ఆట నచ్చింది వీళ్ళకి వేద్దాము అనే విధంగా ఉండదు. టాప్ ఉన్న వాళ్ళ ఏదైతే ఉంటారో 1-2 పొజిషన్ ఉన్న వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది అదే విధంగా డివైడ్ అవుతూ ఉంటది, అదే విధంగా సెట్ అవుతూ ఉంటది అనమాట. సో అది మెయిన్ ఇంపాక్ట్ చూపించబోతుంది. అండ్ 32% తోటి టాప్ పొజిషన్ లో కళ్యాణ్ ఉన్నాడు. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం మన ఇమాన్యుయల్ ఉన్నాడు. సో ఇమాన్యుయల్ కూడా ఓటింగ్ చాలా బాగా పడుతుంది. అండ్ వాళ్ళ మదర్ వచ్చినాక ఇంకా కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇన్ని వారాల తర్వాత కూడా నామినేషన్లోకి వచ్చిన, ఇన్ని వారాలు నామినేషన్ లేకుండా ఇప్పుడు నామినేషన్లోకి వచ్చినా కూడా ఈ ఓట్ బ్యాంక్ అనేది ఇంత ఉంది అని అంటే ముందు నుంచి నామినేషన్ లో ఉండుంటే వేరే లెవెల్ ఉండేదేమో. ఓట్ బ్యాంక్ అనేది చాలా మంది కనెక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంది, చాలా మంది ఎక్కువగా హ్యూజ్ న్యూట్రల్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కంప్లీట్ గా ఈ విన్నర్ రేస్ లో నుంచి తప్పుకున్నాడంటే లేదు, ఈయనకంటూ చాలా స్టాండర్డ్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది. బట్ అలాగని చెప్పేసి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉందా అని అంటే అది కూడా 50-50 ఛాన్సెస్ ఉంది. సో నాకు తెలిసినంత వరకు పెద్దగా ఇంపాక్ట్ చూపించేంత సిచ్యువేషన్ అయితే ఉండకపోవచ్చు. మాక్సిమం టాప్ ఆర్డర్ అనేది ఇద్దరిలోనే ఉంది, అది కళ్యాణ్ తనుజ, వీళ్ళిద్దరి మధ్యలోనే ఉండబోతుంది టైటిల్ రేస్ కూడా అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఇమాన్యుయల్ దేనేం తక్కువ కాదు అన్నట్టుగా ఈయనకు కూడా అంత మంచి ఓట్ బ్యాంక్ అనేది పడుతూ ఉంది క్లియర్ కట్ గా. 22% తోటి సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. సో నిన్నటికి ఈ రోజుకి ఓటింగ్ చూసుకుంటే తగ్గింది, క్లియర్ కట్ గానే చాలా తగ్గింది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఓటింగ్ అనేదానికి మెయిన్ రీజన్ అదే అనమాట. సో చూడాలి ఏం జరగబోతుంది అనేది. హాఫ్ ఆఫ్ ది ఓటింగ్ అనేది 50% వీళ్ళదే ఉంది, ఇద్దరిదే ఉంది. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి భరణి గారు ఉన్నారు. భరణి గారికి వాళ్ళ డాటర్ హౌస్ లోకి రాబోతున్నారు కదా, వాళ్ళ డాటర్ వచ్చినాక సిచ్యువేషన్ ఇంకా కొంచెం బెటర్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా ఖచ్చితంగా చాలా క్లారిటీగా సో భరణి గారు సేఫ్ జోన్ లో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఈ వారం భరణి గారు ఎలిమినేషన్ అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే అంత స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అండ్ 16% ఓటింగ్ తోటి మనోడు దుమ్ము లేపుతున్నాడు, మామూలు దుమ్ము లేపడం కాదు. ఆ రేంజ్ లో ఓటింగ్ అనేది పడడం అంటే మామూలు విషయం కాదు. కంబ్యాక్ ఇవ్వడం అనేది చాలా ఇంపాక్ట్ చూపించింది. అది కంబ్యాక్ అనేది గట్టిగానే ఇస్తున్నాడు మనోడు. ఆ రేంజ్ లో ఉండకపోయినా కానీ బట్ ఉన్నంతలో బెటర్మెంట్ కంబ్యాక్ అయితే ఖచ్చితంగా వచ్చింది. అంటే ఏదైతే అందరు హింట్స్ ఇస్తారో దాన్ని కొంత మార్చుకొని కొంతవరకు ఉండి ఆ సిచ్యువేషన్ ని గ్రాప్ చేస్తూ
ఆడియన్స్ లో నేను అలా కాదు, నేనంటూ ఇండివిజువల్ గా ఆడతాను, నాకంటూ ఒక అది ఉంది అనేది చాలా దుమ్ము లేపింది అనమాట. డెమో మన భరణికి 16% తోటి థర్డ్ పొజిషన్ లో ఉంటే, అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి దివ్య ఉంది. సో దివ్య నిఖిత, సో వీళ్ళ మదర్ వచ్చినాక ఈమెకు మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. వాళ్ళ మదర్ ఈమె అంటే ఈమె కంటే తోపు లాగుంది అబ్బా, మామూలు యాక్టివ్గా లేదు, ఆ రేంజ్ లో యాక్టివ్గా ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువ యాక్టివ్ అయితే ఖచ్చితంగా ఉంది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం చెప్పాల్సిందే. సో అంత రేంజ్ లో ఓటింగ్ అనేది ఉండబోతుంది, అంత రేంజ్ లో ఓటింగ్ ఉంటుంది అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా. సో అదే జరగబోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దివ్యాకి 11% ఓటింగ్ పడుతుంది. చాలా క్లారిటీ ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ ఖచ్చితంగా ఈ ఓటింగ్ స్టాండర్డ్ ఉంటది. చాలా మంది బాటమ్ లో ఉంది అని చెప్తున్నారు, బట్ బాటమ్ లో అయితే ఖచ్చితంగా లేదు. సో నాకు తెలిసిన ఇన్ఫో ప్రకారం అనుకోండి, నేను అనలైజ్ చేసిన దాని ప్రకారంగా నాకు అనిపించింది చెప్తాను. సో 11% తోటి ఈమె 4th పొజిషన్ లో ఉంది, చాలా స్టేబుల్ ఓటింగ్ తోటి. అది ఫ్యామిలీకి వలన లేదా అదర్వైజ్ ఇంకేమన్నా, లేదంటే ఇంకేమో ఆపరేషన్ దివ్యాలు చేయడం వల్ల జరిగిందా. సో ఒక తెలియని వైబ్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేయగలిగారు తనుజ ఫ్యాన్స్. ఎందుకు అనంటే ఆపరేషన్ దివ్య ఎప్పుడు వచ్చినా ఆపరేషన్ దివ్యాన్ని చేసేయాలి అన్నట్టుగా ఇంపాక్ట్ చూపించినా కూడా ఆ క్లారిటీ అనేది ఆడియన్స్ లో వేరే విధంగా వెళ్ళిపోయింది. సో అదర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈమెకు ఓట్లు వేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అలా ఈమెకు 11% ఉంటే 4th పొజిషన్ లో. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి 5th పొజిషన్ లో ఉంది డెమోన్ పవన్ వల్ల మదర్ వచ్చారు, చాలా ఎమోషనల్ గా ఉన్నారు, చాలా ఎమోషనల్ అయ్యారు, చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు. చాలా మందికి అందరికి ఎవరితో అయినా చాలా కూల్ గా మాట్లాడారు. సో చాలా బెటర్మెంట్ ఓటింగ్ పడవచ్చు అండ్ మంచి ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని అనుకున్నాను. బట్ అంత ఇంపాక్ట్ చూపించేంత ఆడియన్స్ ఎలా అయిపోయారంటే అక్కడ కంటెంట్ తో సంబంధం లేదు, సీరియస్ గానే అంత కంటెంట్ తో సంబంధం లేదు. ఆ కంటెంట్ తో సంబంధం లేకుండా చాలా క్లారిటీగా ముందుకెళ్తూ ఉన్నారనమాట. సో ఊహించలేదా అనే దానికంటే ఇంపాక్ట్ ఫస్ట్ వీళ్ళు ఒక మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. కంటెంట్ తో సంబంధం లేదు, వీళ్ళు ఎలాగైనా ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకే ఇస్తున్నారు కంటెంట్ తోటి. ఎందుకంటే ఫస్ట్ వీక్ లో ఉన్నాం అనుకో, ఫస్ట్ ఒక 3-4 వీక్స్ లో ఉంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళకి స్టిక్ అని ఉంటారు. ఇప్పుడు కంప్లీట్ గా అరే మేము వీళ్ళకి ఫ్యాను, వీళ్ళే ఇద్దాము అన్నట్టుగా స్టాండర్డ్ అయిపోయారు. ఇప్పుడు 11th వీక్ నడుస్తుంది కాబట్టి ఎవరికాళ్ళు స్టాండర్డ్ అయిపోయారు కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు షిఫ్ట్ అయ్యే పరిస్థితిలో లేవు. అందుకని చాలా క్లారిటీ ఓటింగ్ అనేది డిసైడ్ అయిపోతుంది. 10% తోటి 5th పొజిషన్ లో ఉంటే, అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి సంజన ఉంది. సో సంజన మంచి ఓటింగ్ ఉన్న సంజన ఫ్యామిలీ వీక్ తర్వాత కూడా ఇదే ఓటింగ్ పడుతుంది, ఫ్యామిలీ వచ్చినాక కూడా ఇదే ఓటింగ్ పడుతుంది అని అంటే ఇంపాక్ట్ ఏ విధంగా ఉందని ఆలోచించండి మీరే. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత సిచ్యువేషన్ అక్కడ జరగట్లేదు. కంటెంట్ తోటి సంబంధం లేకుండా వీళ్ళు స్టిక్ అయిపోయారు అంతే. ఇప్పుడు ఎవరికైనా కామన్ గా ప్రతి సీజన్ లో జరిగేది అదే, మేము వీళ్ళకి స్టిక్ అయిపోయాము, మేము వీళ్ళకే ఫ్యాను, వీళ్ళే నచ్చుతారు అన్న దానికి మైండ్ సెట్ కి సెట్ అయినాక మారాలి అని అంటే అంత ఈజీ కాదు, అది చాలా తక్కువ. ఇప్పుడు 100 లో ఒక 10% తగ్గితే చాలా గ్రేట్. ఆ మారితే అంత ఇంపాక్ట్ చూపించేంత ఉండాలి ఆ సిచ్యువేషన్. సో అలా జరగబోతుంది. సో లాస్ట్ పొజిషన్ లో సంజన ఉంది అనమాట. సో సంజనకి 9% ఓటింగ్ పడుతుంది. డేంజర్ జోన్ లో ఉంది ఎవరు అని అంటే ఎక్కువ డేంజర్ జోన్ లో ఉంది సంజన, తర్వాత డెమోన్, తర్వాత దివ్య. సో వీళ్ళు ముగ్గురు వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నారు. సో డే 3 ఇంకా ఒక్క రోజు మిగిలే ఉంది. సో గుర్తుపెట్టుకొని ఇంకా ఒక్క రోజు మిగిలే ఉంది, అది గుర్తుపెట్టుకొని మీరు చాలా క్లారిటీగా ఓట్లు వేసేసుకోండి. ఎవరు ఎలిమినేట్ అవ్వాలి, ఎవరికి ఓట్లు వేస్తున్నారనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా డే 3 ఫస్ట్ డే ఆఫ్ ఈ మార్నింగ్ ఓటింగ్ ఎలా ఉందంటే ఈ పొజిషన్ లో ఉంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లు వేసుకోండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్ లక్.